మోదీ మూడోసారి ప్రధాని గద్దెనెక్కకుండా దేశ వ్యతిరేక శక్తులు శక్తి వంచన లేకుండా పనిచేశాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మూడోసారి పగ్గాలు చేపట్టడం అద్భుతమని కొనియాడారు. హైదరాబాద్ సోమాజిగూడ జయా గార్డెన్లో జరిగిన సికింద్రాబాద్ సెంట్రల్ జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. అధికారం ఎన్నికలతో సంబంధం లేకుండా సంస్థాగతంగా ముందుకెళ్లే పార్టీ బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. ఎన్నికలు పూర్తి కాగానే రాజ్యాంగం గురించి మాట్లాడటం కాంగ్రెస్ మర్చిపోయిందని ఎద్దేవా చేశారు. పార్లమెంటు సమావేశాలు జరగకుండా చేయడమే కాంగ్రెస్ వ్యూహమని కిషన్ రెడ్డి విమర్శించారు. మూడోసారి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు గెలవడం అనేటువంటిది గొప్ప విషయం కాదు. నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా చేపట్టడం అంటే ఒక పోటీ రాజకీయాలు ఉన్నాయి. ఈరోజు ప్రజలు చాలా చైతన్యమయ్యారు. ఈరోజు ప్రజలు ప్రశ్నించేటట్టు మనస్తత్వం వచ్చింది. ఈ రాజకీయాలలో మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం అనేటువంటిది చాలా గొప్ప విషయము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనేక సార్లు మార్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. బడుగు బలైన వర్గాల ప్రజలకు, మహిళలకు హక్కులు కల్పించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మళ్ళీ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాకిస్తాన్ ISI కార్యక్రమాలు ఉధృతమవుతాయి.